వెల్కమ్ టు చెంచా వ్లాగ్స్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే దసరా శరణ నవరాత్రుల్లో ఈరోజు 4వ రోజు అమ్మవారు కాత్యాయని దేవి అలంకారం. వెళ్తూ మనం అమ్మవారిని దర్శించుకుందాము. ఆ అమ్మవారి ఆశీస్సుల దయవల్ల మీరందరూ సంతోషంగా, హ్యాపీగా, ఆయుధారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం అమ్మవారి దర్శనానికి వెళ్తాం. మాట్లాడుకుందాం. లిఫ్ట్ దగ్గరకు వచ్చేసాము. ఎప్పటిలాగే చూద్దాం మన లిఫ్ట్ స్పీడ్గా ఉంటుందో లేదో. మరి మా అబ్బాయి అయితే ప్రతి ఫ్లోర్ లో స్టాప్ చేసేసాడండి. ప్రతి ఫ్లోర్ లో ఆగి ఆగి వచ్చేకాడికి 15 నిమిషాలు పట్టేటట్టుంది. మనం గ్రౌండ్ ఫ్లోర్ పోయేసరికి మన లిఫ్ట్ మామూలుగా ఉండదు. మరి తమాషా కాదు. ఇప్పుడే వచ్చేసాం అబ్బాయి గ్రౌండ్ ఫ్లోర్ కి. వెళ్ళిపోదాం. మన మాస్టర్ బైక్ డెస్టినీ చేరిపోయారు పిల్లలు, ఎక్కేద్దాం. వచ్చేసాం మన మెయిన్ రోడ్లోకి. మామూలుగా లేదు ఇక్కడ ట్రాఫిక్. దసరా సెలవులు అందరూ వెళ్ళిపోయారు అనుకున్నాం, కానీ అందరూ ఇక్కడే ఉన్నారబ్బా. మేబీ రేపు ఉదయం అందరూ బయలుదేరేస్తారనుకుంటా. ఈరోజు థర్స్డే కాబట్టి కొంచెం రెస్ట్ మోడ్లో ఉన్నట్టున్నారు పిల్లలు అందరూ. రేపు మార్నింగ్ అందరూ వచ్చేలో పల్లెటూర్లకి. దసరా సెలవులు మామూలుగా ఉండవు. ఒకసారి వాళ్ళు చెప్పుకోవాలి మేము సిద్ధరామయ్య గారికి, ఎందుకంటే ఆయన ఒక 1 మంత్ గడువులో మొత్తం రోడ్లన్నీ గుంతలన్నీ క్లియర్ చేశారని చెప్పారు. సార్ మీరు చెప్పిన విధంగానే మొత్తం ఇక్కడ అంతా పనులన్నీ చాలా స్పీడ్గా జరిగిపోతున్నాయి. మాకు చాలా హ్యాపీగా ఉంది. గుంతలకు అన్నిటికీ రామ్ రామ్ బలికేద్దాము. వెల్కమ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఇదిగోండి గుడికి వచ్చేసాము. టెంపుల్కి వెళ్ళి రావడం జరిగింది. మనం లోపలికి వెళ్దాం, దర్శనం చేసుకున్నాం అమ్మవారిది. ఎంట్రన్స్ లో అమ్మవారి శూలం ఉంటది అనమాట ఎప్పటిలాగానే. అమ్మవారి ఇవాళ కాత్యాయని దేవిగా దర్శనం ఇస్తున్నారు. చూడండి ఎంత అందంగా ఉందో అమ్మవారు. వీడియోలో చూపించాను మీకు. అన్ని జ్యోతిర్లింగాలన్నీ ఫోటోలో ఉన్నాయి. ఇక్కడ వచ్చి వెంకటేశ్వర స్వామి ఉన్నాడు అనమాట. ఎంత బాగున్నాడో చూడండి. అమ్మవారి ఇవాళ కాత్యాయని రూపం. మా బాను జోసితే అంటే ప్రసాదం ఇచ్చారు. ఆ ప్రసాదం తింటూ ఉన్నారనమాట ముగ్గురు కూర్చొని. అమ్మవారిని ఇక్కడ లెఫ్ట్ సైడ్లో కూడా ఎంత బాగా డెకరేట్ చేశారో చూడండి. క్లీన్గా ఉన్నారు. వినాయక స్వామి కూడా ఉన్నారు. దీపాలు కూడా ఉన్నాయి. నీట్గా అలంకరించున్నారు అమ్మవారిని. టెంపుల్కి బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు, చాలా విశాలంగా ఉందన్నమాట. అంటే కొంచెం ప్రదక్షిణలు చేసేదానికి అన్నిటికీ కానీ చాలా అనుకూలంగా ఉంది. కన్స్ట్రక్షన్ అయితే చాలా బాగా కట్టడం జరిగింది. టెంపుల్కి ఇటువైపు అటువైపు ప్రదక్షిణలు చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా చాలా క్లారిటీగా ఉందన్నమాట. రిస్క్ ఏం లేదు. ఈ రూట్లో బస్సు కూడా వేశారు, తిరుగుతూ ఉన్నాయన్నమాట. అంతకుముందు బస్సు లేదు, ఇప్పుడు కొత్తగా బస్సు కూడా రూట్ వేసినారు అనమాట. ప్రసాదం ఇచ్చారు, నలుగురం తినేసాము. ఇంకా రెడీగా ఉన్నాం అనమాట బయలుదేరానికి. చలో ఇంకెళ్ళిపోదామా? ఓకే అండి. అమ్మవారి దర్శనం, కాత్యాయని దర్శనం బాగా జరిగింది. ఆ కాత్యాయని అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు మీ అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇదే మన 4వ రోజు దశావతారాల్లో 4వ రోజు శరన్నవరాత్రులు ముగిసిపోయాయి. సో తిరిగి మనం నెక్స్ట్ వ్లాగ్లో కలుసుకున్నంతవరకు సెలవు. ఇట్లా మీ చర్చే వ్లాగ్. బాయ్ బాయ్.